గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ సిఆర్ గురు యూట్యూబ్ క్లాసెస్. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే మ్యాట్ 2021 తమిళనాడు పేపర్ మిస్సింగ్ నెంబర్స్ టాపిక్ 5 మార్క్స్ వెయిటేజ్. ఓకే, ఆ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో అది టాపిక్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఉంది అందరికీ. సో మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు చూసినట్లయితే మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే జస్ట్ ఆన్సర్ తెలుసుకోవడం వరకు అలా చేసి స్కిప్ చేసుకుంటూ వెళ్తారు, దానివల్ల యూజ్ అనేది ఉండదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్రెండ్స్, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు వాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద గుడ్ నాలెడ్జ్. ఓకే, అండ్ అగైన్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వెల్ విషర్స్ కూడా ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నౌ ఐ విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. See once in the first question, MAT 2021 Tamil Nadu paper friends. See here, missing numbers overall 5 marks weightage in the first question. Once you observe here, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకి అప్ సైడ్లో 7, 5, 8, 4, 2, 7 అనేది ఎక్స్ట్రీ వాల్యూస్ అనేది ఇవ్వటం జరిగింది. మిడిల్లో 331 అనేది ఇచ్చారండి. అంటే ఇక్కడ ఏంటంటే పైన 3 వాల్యూస్, కింద 3 వాల్యూస్ న్యూమరికల్స్ సింగిల్ డిజిట్స్ ఇచ్చాడంటే సంథింగ్ ఈ పైన వాటికి కింద వాటికి సంథింగ్ రిలేషన్లో మనకి ఇది వస్తుంది అనేది మీరు ఒక డిజిట్ టు డిజిట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ వాల్యూ 7 ఉంది కదా, ఈ వాల్యూ 4 ఉంది కదా. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అప్లయింగ్ 7 - 4 ఈజ్ నథింగ్ బట్ 3 కదా, స్టార్టింగ్ వాల్యూ వచ్చింది చూసారా. మేబీ సెకండ్ వాల్యూ కూడా చూద్దాం అలానే. సో మిడిల్ వాల్యూ 5, డౌన్ మిడిల్ వాల్యూ ఇస్ 2, 5 - 2 ఈజ్ నథింగ్ బట్ 3 కదా, అండ్ అగైన్ మిడిల్ వాల్యూ 3. నెక్స్ట్ రైట్ సైడ్ 8, 7 ఉంది కాబట్టి ఇక్కడ 8 - 7 వచ్చేసరికి ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 331 అనేది వచ్చింది వాల్యూ. అలానే సో నెక్స్ట్ సెకండ్ వన్ కూడా మనం అబ్జర్వ్ చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఇస్ 3 అండ్ సెకండ్ వాల్యూ ఇస్ 2 మీన్స్ 3 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ అగైన్ 5, 0 ఇక్కడ 5 - 0 ఈజ్ ఈక్వల్స్ టు 5. చూడండి ఇక్కడ 1, 5 వచ్చింది. అలానే 8, 4 సబ్ట్రాక్షన్ మీన్స్ 8 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 అండి. 154 అనేది వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో అలాగే అంటే ఇక్కడ రెండు ప్రిన్సిపల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ సేమ్ ఉందంటే దాని థర్డ్ వాల్యూ కూడా మనం అదే అప్లై చేసి మనకి ఇక్కడ వాల్యూ అనేది మనం తెప్పించాలండి. ఓకే, సపోజ్ ఇక్కడ ఆన్సర్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసారు 714 అనేది వస్తుంది. ఎలా అనేది ఇప్పుడు చెక్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సో 9 - 2 ఈజ్ నథింగ్ బట్ 7. అలానే 6, 5 అండి. సో 6 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో సిమిలర్లీ ఇఫ్ ఇట్ ఈస్ 11, ఇక్కడ 7 కాబట్టి 11 - 7 ఈజ్ నథింగ్ బట్ 4 అండి. ఇక్కడ కంప్లీట్గా వాల్యూ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 714 అనేది వస్తుంది. దట్ వాల్యూ విల్ బికమ్ ఓకే ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అనేది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సేమ్ మోడల్లో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. ఇలా సర్కిల్స్ 3 ఉన్నాయి, అప్ 3 వాల్యూస్, డౌన్ 3 వాల్యూస్ అనేవి మనకు ఉన్నాయి. సో ఈ వాల్యూస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి మిడిల్లో 183 ఉందండి. ఇందాక మోడల్లో మనము అబ్జర్వ్ చేస్తే 10 - 2 8 కావాలి, అలాగే 7 - 9 - 7 2 కావాలి, అట్లా వేరియేషన్ అనేది కనిపించట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ బెటర్గా మనం ఏం ఆలోచించాలంటే ఈ యొక్క ఆపోజిట్ వాల్యూస్ అనేది అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఆపోజిట్ వాల్యూ 10, ఇక్కడ 11 ఉంది కాబట్టి 10 × 11 చేస్తున్నానండి ప్లస్ నెక్స్ట్ అలానే మిడిల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 7 × 9 చేస్తున్నాను. అలానే ఇక్కడ మనకి 2 × 5 అనేది అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 10 × 11 వచ్చేసరికి 110 ప్లస్ 7 9s 63 ప్లస్ 5 2 5s 10. ఇది వచ్చేసరికి 173 ప్లస్ 10 దట్ ఈస్ నథింగ్ బట్ 183 అనేది వాల్యూ అనేది వచ్చేస్తుందండి. మేబీ ఇన్ ద సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ అలానే చూద్దాం. ఫర్ ద సెకండ్ వాల్యూ సేమ్ అలానే చేస్తూ ఆపోజిట్ వాల్యూస్ చూడండి. 6 ఆపోజిట్ 5 కాబట్టి 6 × 5 ప్లస్ 12 × 8 ప్లస్ 7 × 4 అండి.
So 6 5s are 30 plus 12 8s are 96 plus 7 4s are 28 అండి. సపోజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 30 ప్లస్ 96 ఇస్ నథింగ్ బట్ 126 ప్లస్ 28 అనేది అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అండి 154 అనేది వాల్యూ వస్తుంది. సో అలానే నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫైనల్గా చూడండి ఇక్కడ 9 ఆపోజిట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ మనం 9 into 3 ప్లస్ 11 into 1 ప్లస్ 5 into 7 అనేది అప్లై చేస్తే ఏమవుతుందని ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ 9 3s are 27 ప్లస్ 11 1s are 11 ప్లస్ 5 7s are 35 అండి. 27 plus 11 is nothing but 36 plus 35 is nothing but how much? So this is nothing but 38. 38 is nothing but then you will get 73 is the answer. So option 2 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇదే మోడల్లో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్క్వేర్ బాక్స్లో సో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, అలానే ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మన లాజిక్ ఏంటంటే సపోజ్ ఇక్కడ హారిజాంటల్గా అయినా ఒక రిలేషన్ ఉంటుంది, లేదంటే వెర్టికల్గా అయినా రిలేషన్ ఉంటుంది. మనకి రిలేషన్ ఉంది అని చెప్పుకోవాలంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ 3 27 9 అనేది 3 మల్టిపుల్స్ వస్తున్నాయి. 7 84 12 వచ్చేసరికి సంథింగ్ అంటే మల్టిపుల్స్ అయినా రావచ్చు, ఈ సంథింగ్ రెండు ప్రోడక్ట్ అనేది అనదర్ వాల్యూ అనేది కూడా రావచ్చు అండి. అలా మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నెంబర్స్ ఓన్లీ రాస్తున్నానండి. 3 27 9 అంటున్నాను. ఇక్కడ ఏమున్నాయి 7 84 12 ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 5 డాష్ డాష్ ఇక్కడ మనకి 13 అనేది చెప్పేసి అంటున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెంబర్స్ ద ఫస్ట్ వాల్యూ ఇంటూ థర్డ్ వాల్యూ ప్రోడక్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 27 విల్ కమ్ ఆర్ నాట్. సో సిమిలర్లీ ఇఫ్ ఇట్ ఈస్ 7 into 12 7 into 12 ఏంటంటే ఇంటూ చేస్తే మనకి 84 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ 5 ఉంది, అలాగే ఇక్కడ 13 ఉంది. సో 13 into 5 is nothing, 13 into 5 is nothing but 65 వస్తుంది. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ 65 అనేది డిసైడ్ అయ్యింది. అంటే థర్డ్ వన్ ఇది రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆర్ట్లో ఆన్సర్ అనేది చెక్ చేయాలి. సో నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు ఆల్ఫాబెట్స్ చూద్దామండి. ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఏమున్నాయంటే CDE ఉంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ IKM ఉందండి. సో నెక్స్ట్ అలానే A-13G అనేది G అనేది వాల్యూ ఉందండి. ఇప్పుడు వీటిల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ సపోజ్ ఇక్కడ C అనేది 3 D అనేది 4 E అనేది 5 కాబట్టి ఇక్కడ మనకి +1 రిలేషన్ అనేది వస్తుంది కదా. నెక్స్ట్ వాల్యూస్ చెక్ చేద్దాం. సపోజ్ ఇక్కడ I9 K11 M is 13 ఇక్కడ మనకి ఏంటంటే +2 అండ్ అగైన్ ఇక్కడ కూడా +2 రిలేషన్ అనేది మనకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ అగైన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సపోజ్ A1 కాబట్టి ఇక్కడ +3 రిలేషన్ అంటే ఇక్కడ మనకి 4 వస్తుంది. దట్ వాల్యూ విల్ బికమ్ D. 4 ప్లస్ అగైన్ +3 వచ్చేసరికి 7 వస్తుందంటే సరిపోయింది కాబట్టి దట్ వాల్యూ విల్ బికమ్ D. అంటే ఇక్కడ 65D అంటే ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మిడిల్ వాల్యూస్ 5 రిమైనింగ్ డౌన్ వాల్యూస్ అనేది 4 3 -2 అప్ వచ్చేసరికి 28 29 సంథింగ్ 2 డిజిట్ నెంబర్ అనేది వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3 అనేది వాల్యూ కాదు మోస్ట్లీ. సో ఈ 3 వాల్యూస్లో ఉంటుంది. అలా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనకి రిలేషన్ ఏంటనేది చూస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మిడిల్లో ఉన్న 5ని యూజ్ చేసుకుంటే సంథింగ్ ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకి ఇక్కడ 28 అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 5² ప్లస్ ఈ వాల్యూ అనేది ఆపోజిట్ వాల్యూ యాడ్ చేస్తే 25 + 3 is nothing but 28 వాల్యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ మోర్ వాల్యూ మనం చెక్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 5² + 4 ఉందనుకోండి. అంటే ఇక్కడ 25 + 4 is nothing but ఏంటంటే 29 అనేది వస్తుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 5² -2 అనేది 5² -2 చేస్తే ఇక్కడ ఏంటంటే 5² అంటే 25 -2 is nothing but value will become 23. That option 1 is the correct answer అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇలా మనకి మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది తమిళనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ మ్యాథ్ 2021 తమిళనాడు పేపర్. See once you observe this full circle,
బట్ హియర్ సంథింగ్ వాల్యూస్ విల్ బి దేర్. యాక్చువల్లీ హియర్ ఆపోజిట్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 1 -4 2 3 4 59 -7 సంథింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సంథింగ్ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ అనేవి సర్కిల్లో ఉన్నాయి, ఇక్కడ కూడా నెగిటివ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. సపోజ్ సంథింగ్ ఏమైనా స్క్వేర్స్ చేస్తే నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండవు, అంటే స్క్వేర్స్ అనేది కాదు. నెక్స్ట్ క్యూబ్స్ చేస్తే సంథింగ్ నెగిటివ్ వాల్యూస్ అనేది ఉంటుంది, అది ఫస్ట్ లాజిక్ అండి. ఇలా మనం క్వశ్చన్ చూడంగానే ఆ థాట్ మనకు రాకుండా బ్లైండ్గా చేస్తే ఇట్స్ టేకెన్ మోర్ టైం, మనం చాలా టైం తీసుకుంటుంది. ఎగ్జామ్లో మనకి టైం అనేది సరిపోదు, మనం ఇన్ టైంలో మనం అటెంప్ట్ చేయలేము. కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే 1 -4 అని రౌండప్ చేస్తాను చూసారా. ఇక్కడ నేను ఏంటి అప్లై చేస్తున్నానంటే సపోజ్ 1కి క్యూబ్ అప్లై చేసి మైనస్ ఆపోజిట్ 4 ఉందనుకోండి, ఓకే సారీ -4 కాదండి -5 అప్లై చేస్తాను అనుకోండి. 1 క్యూబ్ అంటే 1 -5 ఇస్ నథింగ్ బట్ -4 అనేది వాల్యూ వస్తుంది. ఓకే 1 క్యూబ్ -5 చేసి వస్తుంది. అలాగే సమ్ అదర్ వాల్యూ కూడా మనం చెక్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 2 క్యూబ్ -5 చేస్తాను అనుకోండి, 8 - 5 ఇస్ నథింగ్ బట్ దట్ వాల్యూ విల్ బికమ్ 3 వచ్చేస్తుంది కదా. సో ఈ రూల్ అనేది మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ అలానే సపోజ్ ఇక్కడ ఈస్ 4 59 ఉంది చూసారా. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 4 క్యూబ్ -5 అనేది అప్లై చేస్తే 64 - 5 ఇస్ నథింగ్ బట్ సో 59 అనేది చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ మనకి ఏముందంటే -7 ఉంది, ఇక్కడ అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి సపోజ్ ఇక్కడ మనకి -7 హోల్ క్యూబ్ -5 అనేది అప్లై చేస్తాం అనుకోండి. సో -7 హోల్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ -343 -5 ఇస్ నథింగ్ బట్ -348 అనేది ఆన్సర్ వస్తుంది. దట్ ఆన్సర్ విల్ బికమ్ సెకండ్. క్లారిటీ వచ్చింది కదండి. ఇలా మనకి కంప్లీట్గా సర్కిల్ కానీ స్క్వేర్ కానీ ఏదన్నా బట్ సర్కిల్ టాప్ బాటమ్ అనేది వాల్యూస్ ఏవి ఇచ్చినా కూడా ఆపోజిట్ వాల్యూస్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అది ఏ ప్రిన్సిపల్లో ఉందో అబ్జర్వ్ చేసుకొని ఆ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అనేది రిమైనింగ్ వాటికి కూడా అప్లై చేస్తే మనకి ఈజీగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకి సొల్యూషన్స్ అనేది మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇది మనకి మ్యాట్ 2021 తమిళనాడు పేపర్ ఫ్రెండ్స్. ఓకే నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఈ 5 సమ్స్ మనం చూసాం కాబట్టి ఈ 5 సమ్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఎగ్జామ్లో మనం తరువుగా ఇన్ టైంలో షార్ట్ టైంలో మనం అటెంప్ట్ చేయగలం క్వశ్చన్స్ అనేవి. ఓకేనండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ వెల్ విషెస్ కూడా ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ నా కమింగ్ వీడియో సమ్ అదర్ స్టేట్ పేపర్ మిస్సింగ్ నెంబర్స్ టాపిక్ మీద మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. Until keep watching my channel, I wish you all the best friends. Thank you.